హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తేలుకుంట పెద్దాపూర్ గ్రామాలలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 క్వింటాల పీడీఎస్ రైస్ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ జూపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టుపక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి తేలుకుంట గ్రామంలోని ఒక ఇంట్లో అక్రమంగా పీడీఎస్ రైస్ను నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేయగా ఒక ఇంట్లో సంచులతో నింపిన పీడీఎస్ రైస్ సుమారు 40 క్వింటాల పీడీఎస్ రైస్ ఎల్లంకి అర్జున్కి చెందినదిగా గుర్తించారు. అదేవిధంగా పెద్దాపూర్ గ్రామంలో ఒక ఇంట్లో 20 క్వింటాల పీడీఎస్ రైస్ చందా భారత్కి చెందినదిగా గుర్తించి పీడీఎస్ రైస్ స్వాధీనపరుచుకొని 2 గ్రామాలలో పట్టుకున్న 60 క్వింటాల పీడీఎస్ రైస్ని తదుపరి విచారణ నిమిత్తం జూపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు.